హలో గాయస్, నేను మీ దుర్గా ప్రసాద్, ప్రకృతి మూలిక వైద్యం. ఈరోజు మనం చిన్నపిల్లలకి వచ్చేటటువంటి జ్వరము, దగ్గు, జలుబు తగ్గడానికి అవసరమైనటువంటి ఔషధ తయారీ కోసం చెప్పబోతున్నాను. చీటికి మాటికి సాధారణంగా చిన్నపిల్లలు ఇన్ఫెక్షన్ గురవుతుంటారు. దానికోసమని హాస్పిటల్ వెంబడి తిరిగి చాలా వేలకు ఖర్చు పెట్టడం ఈ రోజుల్లో కామన్ అయిపోయింది. అయితే దీనికి చాలా సింపుల్గా ఆయుర్వేదిక్ షాప్లో దొరికేటటువంటి వైద్యం అనేది చెప్తాను. సాధారణంగా నేలవేము, తులసి, మిరియాలు వీటితో మాత్రలు కట్టుకొని వేసుకుంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కానీ ఎమర్జెన్సీగా మనకి ప్రొపరేటివ్ డ్రగ్, క్లాసికల్ డ్రగ్స్ అనేవి ఆయుర్వేదిక్ షాప్లో దొరుకుతాయి. దానిలో బెస్ట్ ఏంటంటే ఆనంద భైరవి, బాల సూర్యవర్తి, కస్తూరి మాత్రలు అనేవి చెప్పొచ్చు. దానికి అనుపానంగా తిప్పసత్తు అనేది తీసుకోవాలి. అయితే మనం ఈరోజు తయారు చేయబోయేది ఏంటంటే ప్రతాప కస్తూరి వాటి కానీ ప్రతాప కస్తూరి మాత్రల్ని భోజనానికి ఒక అరగంట ముందు, అంటే పిల్లలకి ఫీడింగ్కి ఒక హాఫ్ అన్ అవర్ ముందు ఒక ట్యాబ్లెట్ని చంటిపాలతో కలిపి ఇచ్చేసిన తర్వాత, ఫీడింగ్ అయిపోయిన తర్వాత 5 grams ఆనంద భైరవిని, 10 grams తిప్పసత్తు, ఈ రెండు కాంబినేషన్లో మనం ఈ రకంగా నూరుకొని తయారు చేసుకున్న దాన్ని చిటికెడు పౌడర్ని తల్లిపాలతో కలిపి ఇచ్చినట్లయితే వాళ్ళకి జలుబు, దగ్గు, జ్వరం అనేది అదుపులో ఉంటుంది. మరి కాస్త సీరియస్గా ఎక్కువగా ఉన్నట్లయితే అప్పుడు వాళ్ళకి బాల సూర్యవర్తి ఈ మాత్రని ప్రిఫర్ చేయొచ్చు. వీటితో పాటు అమృతారిష్ట ఇలా ఉంటాయి. ఇవన్నీ క్లాసికల్ డ్రగ్స్ దీని ఉంటాయి. ఇంకా ఏమీ లేదు ఇంట్లోనే ఎమర్జెన్సీ అనుకుంటే వాళ్ళకి ధనియాలు, జీలకర్ర, వాము వీటితో కషాయం చేసి 15 ml మోతాదులో చిన్నపిల్లలకి నెమ్మదిగా తేనె కలిపి తాగించినట్లయితే చాలా వేగంగా అజీర్తి పోయి జ్వరం అనేది కంట్రోల్ అవుతుంది. ఒకవేళ వాళ్ళకి టైఫాయిడ్, మలేరియా ఉన్నా సరే భయపడకుండా వేప చెక్క కషాయాన్ని 10 ml చొప్పున ఎవ్రీ 4 hours ఒకసారి ఇస్తే వాళ్ళకి ఫీవర్ అనేది కంట్రోల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.